మీ పేరేం పేరు? నా పేరు నిమ్మ నాగలక్ష్మి. ఎక్కడి నుంచి? బొలకూరు నుంచి అండి. బొలకూరు. ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలుగా వస్తూ ఉంది, ఎట్లా చూస్తారు ప్రభుత్వం? ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నది ప్రజలం మేము అనుభవిస్తున్నాం. ఆయన వచ్చిన ఈ 4 నెలల పాలనలో మాకు చాలా ఘోరమైన ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నాయి. నీళ్ళ కోత మరియు కరెంటు కోత. ఇప్పుడు ప్రతి ఆడపడుచుకు ఇంట్లో మంచినీళ్ళు లేనిది ఏ పని చేయలేము. పొద్దున లేస్తే 24 గంటలు ఇదివరకు మరి మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళకి 24 గంటలకు కోత లేకుండే. మరి అయ్యా రేవంత్ రెడ్డి ఏ పుణ్యమాన కాలు పెట్టిండో తెలియదు. 4 నెలల నుంచి మాకు నీళ్లు సరిగా రావట్లేదు. అలాగే ఆ ఫ్రీ బస్సు అనేసి పెట్టిండు. ఈ 6 గ్యారెంట్లు మరి ఏ రకంగా తీసుకొచ్చిండో, మరి ఏ రకంగా ముందటికి పెట్టి ఎవరు అనుభవిస్తున్నారో మాకు తెలియదు. మా బస్తీలో మాత్రము కరెంటు 24 గంటలు కరెంటు ఇస్తా అన్న వాళ్ళని గెలిపించకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 గంటలకు ఒకసారి కరెంటు పోవడము, 3 గంటలకు ఒకసారి కరెంటు పోవడము. మరి బతికేటోళ్ళు ఎట్లా బతుకుతారండి? ఇది ఎండాకాలం అని. ఇంకొకటి ఏంటంటే మాకు 24 గంటలు కరెంట్ ఇచ్చే మన కేసీఆర్ గారిని ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి నేను మంచి చేస్తా, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడేసి మా ప్రజలకు ఏదో మేలు చేస్తా అనేసి వచ్చారు. మరి మాకు ఏ రకంగా మేలు జరుగుతుందో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది. మరి మీకు ఫ్రీ బస్సు పెట్టి మీ ఆదాయాన్ని పెంచుతున్నారట, 500 సిలిండర్ ఇస్తున్నారట, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారట ఫ్రీగా. చెప్పుకోవడానికే సిగ్గుపడాల్సిన విషయం ఇది. బస్సులల్లా మీరు ఇదివరకు చూసే ఉంటారు, ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారండి. బట్టలు చింపుకునే వరకు వచ్చింది. ఫ్రీ బస్సు మేము అడిగామా అండి? చదువుకున్న కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి పెట్టమని చెప్పండి. మరి మహిళలకే ఎందుకు? మళ్ళీ జెంట్స్ కూడా పెట్టమని చెప్పండి. జెంట్స్కు పెట్టకపోగా మహిళలకి అనే ఓట్ల కోసమా? అంటే మీ ఓట్ల కోసం మహిళలు కొట్టుకసావాలా? అంటే మంచి పాలన ఉన్నదాన్ని వ్యతిరేకంగా చేసి పెట్టింది మీరు. ఇప్పుడు జరుగుతున్న పాలనని రాకుండా చేసింది మీరు. మంచిగున్న నియోజకవర్గాన్ని ఖరాబ్ చేస్తుంది మీరు. మరి ఏ రకంగా మాకు మంచి చేస్తున్నారో మరి మీరు చెప్పాల్సిందే దీనికి సమాధానం. ప్రజ ఏ విధంగా పాలన జరిగిందండి మాకు? ముఖ్యంగా పాలన అంటే మనిషి నీళ్లు లేకుండా ఎవరన్నా బతుకుతారా? నీళ్ళే మాకు సరిగా రావట్లేదు. మరి స్లమ్ ఏరియా, ఇంకా బోలకూర అంటే స్లమ్ ఏరియాలో నీళ్ళ కోత ఎట్లా అంటే బిందెలు పట్టుకొని మోసే పరిస్థితికి వచ్చింది. మరి ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? మా బస్తీకి ఒక్కసారి రండి. వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ లీడర్లు కానీ ఒక్కళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ప్రచారం చేసినట్టు లేదు, ఒక న్యాయం చేసినట్టు లేదు. మోరీలు మళ్ళీ మొదటికి వచ్చినాయి, నల్లలు మొదటికి వచ్చినాయి, రోడ్లు మొదటికి వచ్చినాయి. ఏం పాలన చేస్తున్నారండి మాకు? ఆయన ఓట్ల కోసము జనాలకి అన్యాయం చేస్తానంటే మేము ఊరుకోం. మా మహిళా సంఘాలన్నీ కూడా ఉన్నాయి. మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. మంచినీళ్ళు కావాలా మాకు, పుష్కలంగా వచ్చేదాన్ని రానియకుండా చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి విషయంలో వస్తే ఆయన నిజం చెప్పాలంటే ఒక దేవుడు అండి. ఇప్పుడు మాకు దేవుడు అనేసి ఎందుకు అనుకుంటామండి? మాకు న్యాయం జరుగుతూనే కదా. ఇప్పుడు దాగమున్నోడికి ఇక్కడ నీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ అమ్మా అని చెప్తారు. ఇప్పుడు ఆయన 24 గంటల కింద మీద వర్షం పడి ఆ కరెంటు తీగలు తెగిపోయినా కానీ కూడా కరెంటు ప్రాబ్లం రాలేదు మా బస్తీలో. అలాంటిది ఇప్పుడు చూడండి, ఇంత ఎండ కొట్టినా వర్షం కొట్టినా ఏం ప్రాబ్లం వచ్చినా కానీ కూడా అసలు ప్రాబ్లం అంటేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి మొదటగా ఆయన పుణ్యమానం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో? ఈసారి కొంచెం ముందు రండి. ఈసారి ఎలా ఉండబోతుందంటారు? ఒకవైపు కాంగ్రెస్ 14 సీట్ల పైన గెలుస్తామంటా ఉంది. ముఖ్యంగా మీ సికింద్రాబాద్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఇప్పుడు సికింద్రాబాద్కి వస్తే మాత్రం కదా, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఇదివరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన హాయంలో చాలా బాగా జరిగింది, చాలా బాగా డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. గల్లీ గల్లిన రోడ్డు కానీ నీళ్లు కానీ అన్నా అని అంటే పలికి నాయకుడైన. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే పద్మారావు గారు వచ్చారు, గౌరవనీయులు పద్మారావు గారు వచ్చారు. మరి ఆయన ఏంటంటే లోకల్ మనిషి, మాకు అందుబాటులో ఉండే మనిషి. ఎక్కడున్నాడండి ఈ కిషన్ రెడ్డి? ఎక్కడున్నాడండి కిషన్ రెడ్డి?
ఓట్ల కోసం వచ్చిండంటే మళ్ళా కనబడడు. కేంద్ర మంత్రి మీ సిట్టింగ్ ఎంపీ కేంద్రం అంటే ఎందుకు ఎన్నుకున్నారు ఏంది అనేది మరి వాళ్ళకే తెలవాలా. మాకు ఇప్పటి వారికి ఆయన ద్వారా ఏ న్యాయం జరగలేదు. ఏదో సిట్టింగ్ ఎంపీ ఆయనను గెలిపించుకోవాలా అంటే సెంట్రల్లో ఏం చేసిండో వాళ్ళే చూసుకుంటున్నారు. అది మా గరీబోళ్ళకి ఏం చేసిండు అన్న అంటే ఇప్పుడు ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటే ఢిల్లీలో పోయి కలవమంటారా మమ్మల్ని? ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మేము మా వెంబడి ఇప్పుడు మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదండి. మాకు అందుబాటులో ఉన్న నాయకుడు కావాలి. ఇప్పుడు ఈయన ఎక్కడుంటాడో తెలియదు. ఎలక్షన్ టైంలో కనబడ్డాడు అంటే మళ్ళీ గెలిచిండంటే మళ్ళీ ఎలక్షన్లోనే కనబడతాడు. మాకు సమస్య వచ్చింది, మరి ఏ రకంగా పోయి ఆయనను కలవాలా? ఇప్పుడు ఏంటిదంటే నేను ప్రజలను అందరినీ కూడా కోరేది ఒకటే, మనకి అందుబాటులో ఉన్న నాయకుడిని ఎంచుకోవాలనేసి మేము నిర్ణయించుకున్నాము. మా మహిళల సంఘాలందరూ కూడా మేము ఒకటే మాట మీద ఉన్నాము. ఖచ్చితంగా గౌరవనీయులు తీగల పద్మారావు గారిని గెలిపించుకుంటాము. అట్లాగే ఈ రేవంత్ రెడ్డి గారిని కానీ మోడీ సర్కార్ది కానీ వాళ్ళు మాకు ఏ రకంగా కూడా ఉపయోగపడలేదు, సహాయపడలేదు. ఏం పేరండి? శ్రీరాములు, ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ మల్లికార్జున టెంపుల్ చైర్మన్. ఏం చేస్తా ఉంటారు? చైర్మన్, టెంపుల్ చైర్మన్. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా బాగాలేదు. ఈ 6 బస్సు 6 పెట్టినారు పథకాలు. 6 పథకాలకు బస్సు ఫ్రీ పెట్టినారు. మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు షాది ముబారక్ ₹1,00,000 ఇచ్చినాడు. అన్నిట్లో కాదు, ఈయన ₹1,00,000 ఇస్తాను, తులం బంగారం ఇస్తాను. ఏమి ఇచ్చినాడు? ఏమి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, అన్నిట్లకి ఇబ్బంది అవుతుంది. ఈ కిషన్ రెడ్డి 25 కోట్లు బడ్జెట్ తెచ్చుకొని ఏ గల్లీ కానీ, ఏ రోడ్డు కానీ, ఏ డ్యాన్స్ లైన్ కానీ అంతా సీనానా మినిస్టర్ ఉన్నప్పుడు గల్లీ కానీ, రోడ్లు కానీ, పైప్ లైన్ కానీ, డ్యాన్స్ లైన్ కానీ సీనానా బడ్జెట్లో తెప్పించాం. మినిస్టర్ బడ్జెట్ కిషన్ రెడ్డి గారు ఉన్నాడు అనుకో, రేపు పడవాడు పద్మారావు లోకల్ 3 గంటలకు పోయినా, 2 గంటలకు పోయినా నైట్లా ఎప్పుడు అంటే అన్నీ ఉనుకోస్తాడు. ఈయన కార్యకర్తలకే మరగదు కిషన్ రెడ్డి. ఈ కిషన్ రెడ్డిని ఒకసారి గెలిపించినాము. ఆయన మాటకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అంటే ఇప్పుడు కేసీఆర్ కొన్ని 100 కోట్లు పెట్టి యాదగిరిగుట్ట గుట్ట కట్టించినారు. అది కట్టించామా? ఈయన జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గెలిపించాలంటే ఎట్లా గెలిపిస్తారు? పబ్లిక్ అంతా అవలోగనలా మాటికి జై శ్రీరామ్ అంటే యాదగిరిగుట్ట కట్టించామా లేదా? కేసీఆర్ 100 కోట్లు పెట్టి దాన్ని ఏమంటారు? మళ్ళీ దాన్ని ఏమంటారు? రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఏది జై శ్రీరామ్ అని రాజకీయం చేస్తున్నారు. ఎవరు? నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి. పబ్లిక్ జై శ్రీరామ్ చేసే పిల్లలు 12 అయినా పిల్లలు పోస్టర్ ఇంటికి కాలేజ్ పిల్లలు ఉంటారు. ఆ కాలేజ్ పిల్లలు స్కూల్ బంద్ ఉంది. 12 సంవత్సరాల పిల్లల్ని పెట్టి అలా 2,100 3,100 ఇచ్చి గోడకి స్టిక్కర్ పెట్టుకుంటే వాళ్ళు రేపటి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకపోతే జిమ్మాదారు ఈయన వచ్చి కాపాడతారా? కిషన్ రెడ్డి కాపాడతారా? చిన్నపిల్లలు అడ్డు పెట్టుకొని పోస్టర్లు అంట పెడుతున్నాడు ఆయన. ఏం పోస్టర్లు అంట పెడుతున్నారు? నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డిది జై శ్రీరామ్ అని పోస్టర్లు అంట పెడుతుంది. అది పద్ధతి అయినా? అది ఆయనకు ఏజ్ లేదు, గేజీ లేదు. అలా పెట్టి ఇంటింటికి డోర్ టు డోర్ పెట్టి ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఆశ. ఇది పద్ధతి అయినా? ఆ కిషన్ రెడ్డి ఇప్పుడు అమాస పుణ్యానికి వస్తుంది, మళ్ళీ గెలవంగా మళ్ళీ ఢిల్లీ పోతుంది. ఆయన కార్యకర్త అంటున్నారు. ఈసారి కిషన్ రెడ్డి ఓడిపోతాడు. సికింద్రాబాద్ జెండా పద్మనాభకు గుంజుతున్నాయి, ఎగిరొస్తున్నాయి ఆయన. మనకు పార్లమెంట్ సీట్లు 8 నుంచి 12 సీట్లు వస్తున్నాయి బీఆర్ఎస్కు. కాంగ్రెస్ ఏం చేసినని ఆ దొంగ దాయం నరేందర్ దొంగ అది మా పార్టీ పెట్టి గెలిచినాడు. బీఆర్ పార్టీ పెట్టినాడు. అదే కాంగ్రెస్ ఉంటే గెలుస్తుండనా? గెలుస్తాడు ఆయన? గెలవడు. మా పార్టీ పెట్టి గెలిచి ఇప్పుడు అందులో లేకపోతే ఇంట్లో లేకపోతే ఇంట్లో దొంగ. ఫస్ట్ టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పోయినాడు. ఆయన గవర్నమెంట్ కావాలి. ఆయన గవర్నమెంట్ ఏదుందో ఆ గవర్నమెంట్లో జంప్ అవుతున్నాడు. ఇప్పుడు ఇయ్యాలి లేకపోతే 5 సంవత్సరాలు మళ్ళీ గవర్నమెంట్ రాదా? మాకు బీఆర్ఎస్ రాదా? ఎవరికి? మళ్ళీ కంపల్సరీ వస్తారు. అయ్యాన్ని కాలు పట్టుకొని వస్తాం మాతానికి. ఇక రానియం. ఇంకా మేము ఒక్కసారి అట్లా జంప్ అయినాక ఇంకా రానిస్తాం. మేము ఇంకా రానిస్తాం. రానియం. ఇంకా అది సవాలే లేదు. ఇంకా అది